1వ అధ్యాయం 5వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించింది. స్తోత్రం చెప్పు దేవునికి స్తోత్రం. విశ్వాసంలో 2 ఒకటి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునేటువంటి విశ్వాసం, 2వది దేవుని శక్తి. నీవు పునాది మరలా వేయకూడదు అంటే, నువ్వు మరలా వేయకూడదు అంటే దేవుని శక్తిని కనపరిచేటువంటి విశ్వాస జీవితంలో నీవు నడవాలి. కొరింథీ సంఘం మామూలు సంఘం కాదు. సేవకుడిని మామూలుగా విసిగించలే, చాలా బాధ పెట్టారు. ఆయన అంటారు ఆ సంఘంతో, నేను బుద్ధిహీనుడు అంటాడు, మీరు బలవంతులు, నేను బలహీనుడిని, మీరు జ్ఞానం కలిగిన వారు, నేను జ్ఞానము లేనివాడు. నేను అంత ప్రేమించి ఆ సంగతి అంటాడు, మీరు మటుకు పులిసిన పిండి మీరు కాదు. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. కృపావరాల గురించి చెప్పింది ఏ సంఘంతో? కృపావరాలు 12 నేను చెప్పింది ఏ సంఘంతో? ఆ సంఘంతో. ఆ సంఘాన్ని అంటున్నారు, ఇదిగో మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు కోరుకుంటే ప్రభు నిన్ను అనుభవంలో ఖచ్చితంగా ప్రభు నిన్ను నడిపిస్తాడు. రేపటి రోజున మన చుట్టూ ఉన్న సామ్రాజ్యం, రేపటి రోజున దేవుని రాజ్యంలో మనకు కనపడదు. స్తోత్రం చెప్పండి. మన స్నేహితులు, మన బంధువులు, వీళ్ళందరూ రేపటి రోజున తీర్పు దినం ముందు, నువ్వు బొమ్మలు అందుకొని పోయే ముందు వీళ్ళందరూ నీకు కనపడరు. వీళ్ళందరితో నువ్వు నిర్మాణం అయితే, వీళ్ళందరి కోసం నువ్వు ప్రభును తక్కువగా ఎంచితే, వీళ్ళందరి కోసం నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో నువ్వు నడిస్తే, నీ స్థితి చాలా ఆ దినమున వస్తాయి. విలువలేని బహుమానాలు వస్తాయి. హింసకు బహుమానాలు ఉంటాయి. బంగారు షీల్డ్ ఇచ్చారనుకోండి, దాని ఖరీదు ఎంత ఉంటుంది? చాలా ఖరీదు. నీకు ఆఖరికి ఏదో రేకు డబ్బాలు అవి ఇచ్చి బహుమానం ఇచ్చారనుకోండి, ఎలా ఏది విలువైంది? స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. ఇప్పటి కూడా ఉంటారు, ఇదిగో ఆ దినమును నేను చిన్నపుచ్చుకోకూడదు. పౌలు గారు అంటున్నారు, ఆ దినమును నేను చిన్నపుచ్చుకోకూడదు. 2వ విషయం విశ్వాసం తర్వాత బాప్తిస్మము. కొలస్సీలకు రాసిన పత్రిక, 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరును స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితే, మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచి. స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మనం అనుకుంటున్నాం బాప్తిస్మం నీటి బాప్తిస్మం కదా. నువ్వు పొందిన బాప్తిస్మం విలువ కూడా నీకు తెలియాలి. ఇవన్నీ నువ్వు దాటితేనే సాగిపోతావు ముందుకి. ఇవన్నీ దాటాలి. నువ్వు అక్కడే నిలబడి ఉంటే నీ మొదటి పొందిన లక్షణం. పిల్లలకి అడ్మిషన్ చేస్తారు చిన్నపిల్లప్పుడు తీసుకెళ్లి స్కూల్లో అడ్మిషన్ చేస్తారు. అప్పుడు ఎత్తుకుని వెళ్తాం. 9వ తరగతి 10వ తరగతి వచ్చిన తర్వాత పిల్లలు ఇంటి దగ్గర ఉండమన్నా ఉండరు. 8వ తరగతి వచ్చిన తర్వాత ఒక 7-8 ఏళ్లలో పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. ఫ్రెండ్స్, చదువు, వెళ్ళాలి, సమయం అనుసరించడం, చాలా సిస్టమేటిక్గా ఉంటారు పిల్లలు.
ఇక్కడ చదువుకున్న వాక్యంలో ఆ బాప్తిస్మం ఎలాంటిదో చూడండి. 12వ వచనంలో, మీరు బాప్తిస్మములో ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయనతో కూడా మీరు లేపబడ్డావు. ఆ బాప్తిస్మము చాలా విలువైంది. నువ్వు కలిగిన రక్షణ ఆ బాప్తిస్మము. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఒక్కసారి వెలిగింపబడి వరమును రుచి చూచి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నువ్వు వెలిగింపబడ్డావు, పరలోక సంబంధమైన వరమును నీవు రుచి చూచావు. నీవు అసాధ్యమైన స్థితిలోకి వెళ్ళకూడదు, సాధ్యమైన స్థితిలోనే నీవు ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నారు పౌలు గారు, దేవుని చిత్తమైతే పత్రిక 5వ అధ్యాయంలో చదువుకున్నా కదా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగున చేయటము. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని సెలవు మనకు కావాలి. ఇప్పుడు ఆత్మీయ జీవితం మనము లేపబడ్డానికి సరిపోతుందా? ఆయన బోర ఊదినప్పుడు మనము ఆయన ఎదుట ప్రత్యక్షం కావడానికి సరిపోతుందా? మనకున్న ఆత్మీయ జీవితం అరకొర ఆత్మీయ జీవితం. దేవుడు ఎంత ప్రేమించి ఈ 3 దినాల్లో వ్యక్తిగత ప్రార్థన గ్రూపుల్లో ఉన్నా కానీ నువ్వు ఎక్కువగా దేవునితో సమయం వెచ్చించడానికి దేవుడు నీకు ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. అడుగుతారు, అన్ని అడుగుతారు, మీరు అన్ని రోజులు ఎలా ఉండాలి చర్చలో కదలకుండా బయటికి రాకుండా ఎలా ఉండగలుగుతారు? నీవు ఆయనతో సహవాసం అలవాటు అయితే నువ్వు బయటికి వెళ్ళగలుగుతావా? స్తోత్రం చెప్పు. ఆయనతో సహవాసం. చిన్నప్పుడు ఈ సినిమా వాళ్ళ స్టోరీలు చదువుతూ ఉండేవాడిని. వాడు ఎదిగి వచ్చిన క్రమం ఇంటర్వ్యూలు చదువుతూ ఉండేవాడిని. ఎవరో జోకులు వేసి ఆయన అడిగాడంట, ఒక ఆయన అడిగాడంట, నువ్వు ఇలా జోకులు వేయగలుగుతున్నావు, ఎలా జోకులు వేయగలుగు, నువ్వు నవ్విస్తూ ఉంటాయి కదా, ఇది ఒకసారి నవ్వించు అన్నాడంట. నవ్వించు అంటే అందరికంటే లాస్ట్లో పిలిచాడంట. 9ంటికో 8ంటికో 10ంటికో పిలిచాడంట ఇంటర్వ్యూకి. పిలిస్తే ఒకసారి నవ్వడం ప్రారంభిస్తే తెల్లారి 4 గంటల దాకా నవ్వుతానే ఉన్నాడంట. తెల్లారి వరకు ఆయన ఏం చేస్తాడంటే ఆ హాస్యంతో ఆయన్ని నవ్విస్తానే ఉన్నాడు. ఒక హాస్యము చేసేవాళ్ళే అంత ఉత్తేజపరుస్తుంటే యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయన కలిగిన సాక్ష్యం ఏంటి? మీరు జీవాధిపతిని చంపితిరి. యేసుప్రభు ఇంకా జీవం కలిగి ఉండగానే ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. నీవు కూడా జీవం కలిగి ఉంటేనే నువ్వు లేపబడతావు. ఆ స్థితిలోనే నీవు సాగిపోవాలి. ఒక దైవజనుడు అంటారు, నీకు సుమారుగా నువ్వు పొందిన లక్షణం ఆ సమయం నుంచి ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు సరిపోతుంది. నువ్వు 10-15 ఏళ్ళు ప్రార్థన చేసుకుని భక్తిగా నడిస్తే ఒక 30 ఏళ్ళ వరకు నీకు అది సరిపోతుంది. నువ్వు 15 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆపేసావు అనుకోండి, ఇంకొక 15 సంవత్సరాల అనుభవం మీద నెట్టుకురాగలుగుతావు. అంటే ఎన్ని సంవత్సరాలు నీకు అప్పుడు? 30 సంవత్సరాల ఆత్మీయ జీవితం. ఆయన అంటారు, ఆ 30 ఏళ్ల తర్వాత నీ ఆత్మీయ పరిస్థితి ఏమిటి? అనుభవం మీదే నువ్వు చాలా వరకు నెట్టుకుని వస్తే అసలు దేవునితో సహవాసం సంగతి ఏంటంటాడు దయచేసి. నేను చూసాను 83 సంవత్సరాలు నాన్న ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఇంట్లో అద్దెకుండేవారు. అక్కడి నుంచి 83 స్థలం కొన్నారు. ఆ స్థలం రోడ్డుకు 6 అడుగుల లోతులో ఉండని బట్టి వర్షం పడితే మునిగిపోయేది. దగ్గరలో మెరక ప్రాంతం చూసి తెలిసిన వారు అన్నారు, అయ్యా మీరు ఆ స్థలంలో ఉండలేరు, ఇక్కడ మందిరం వేసుకోండి అని చెప్పారు. ఇల్లు కట్టుకుని మందిరం వేసుకోండి అంటే అక్కడ చుట్టూ వేసి రోడ్డు ప్రక్కన దైవజనులు ఉన్నారు.